భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు మహబాద్ ఆర్డీఓ జాతర ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్నారు. మేడం చెప్పండి, జాతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎలాంటి ఫెసిలిటీ కల్పిస్తున్నారు భక్తులకు? శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్నటువంటి అందరి భక్తులకు కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నామండి. అందరికి కూడా భక్తులు వచ్చినటువంటి భక్తులకి సౌకర్యార్థము వాళ్ళకి సంబంధించినటువంటి సత్రాలు ప్లస్ శానిటేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత స్నానాల గదులు, అదేవిధంగా త్రాగునీరు అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తయినాయి. అందరి భక్తులకు కూడా ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంతమంది సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఈ జాతర సంబంధించిన ఏర్పాట్లు కావాలి, భక్తులకు కల్పించిన సౌకర్యం కావచ్చు, ఎంతమంది పాల్గొంటున్నారు రెవెన్యూ సిబ్బంది? రెవెన్యూ సిబ్బంది వచ్చేసి ఈ డివిజన్లో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలని డిప్లాయ్ చేశాము. అదేవిధంగా లోకల్ కుర్వి మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా ఇక్కడే ఉంటారు. రెవెన్యూ సిబ్బందితో పాటు కూడా పంచాయతీరాజ్ అన్ని శాఖల నుంచి కూడా సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. జిల్లా స్థాయి అధికారులు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఎస్సీ గారు కానీ, డిపిఓ గారు కానీ, డిఎస్పీ గారు, అంటే వచ్చినటువంటి భక్తుల యొక్క వెహికల్స్ని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పూర్తిగా చేశాము. పార్కింగ్ ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది కూడా సైన్ బోర్డులతోటి ఏర్పాటు చేసి అందరికి కూడా వసతులు కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు? అవునండి, ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది భక్తులు. ఆ ఉద్దేశంతో మేము పోయినసారి కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ అంగడి సంతలోనైనా, తర్వాత కళ్యాణ మండపం దగ్గర కూడా అన్ని రకాలైనటువంటి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అకామిడేట్ చేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశాం. విఐపీలు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, అంటే దర్శనం లేట్ అవుతుందని చెప్పేసి కూడా గతంలో అన్నారు. ఇంకా దానికి సంబంధించిన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారా? విఐపీస్కి క్యూ లైన్ సపరేట్ ఉంది. సాధారణ భక్తులు కూడా వారి యొక్క దర్శనాన్ని, తర్వాత మొక్కుల్ని ఇవ్వడానికి సంబంధించినటువంటి ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. ఎక్కువ ఈసారి ఎంతకంటే గతంలో కంటే ఈసారి ఎక్కువ క్యూ లైన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రీ దర్శనం కోసం. గతంలో చూసుకున్నట్టయితే ఇటు వాటర్ ఫెసిలిటీస్ కొంత సమస్య ఉందని చెప్పేసి ఆ తాత్కాలికంగా ఉన్నటువంటి ఏదైతే టాయిలెట్ సంబంధించిన కొంత సమస్య ఏర్పడింది కూడా గతంలో కూడా భక్తులు అనేది ఆరోపించారు. అలాంటి వాటిని ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు దాదాపుగా 50 నుంచి 60 ట్యాంకర్స్ను ఏర్పాటు చేశాము. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ప్రతి బోర్వెల్ను కూడా మంచిగా చేయించాము. ఎక్కడ కూడా వాటర్కి సంబంధించినటువంటి స్కేర్సిటీ లేకుండా ఇప్పటి వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ జాతరకు ఎక్కువ యువత వస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, పీకలు బాగొస్తుందని చెప్పి గతంలో కూడా భక్తులు చెప్పారు. అలాంటి వారికి ఏం చెప్తారు యువతకు? ముఖ్యంగా మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడ పరిసర ప్రాంతాల వాసులందరికీ కూడా శ్రీ వీరభద్ర స్వామి యొక్క దేవాలయము, ఇక్కడ దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత భక్తులకు ఎలాంటి మంచి ఫలితాలు వచ్చినాయి అనేటువంటిది అందరి భక్తులకు కూడా తెలుసు. కాబట్టి మనందరం కూడా ఒక భక్తిభావంతో వస్తున్నాం. కాబట్టి యువత ముఖ్యంగా ఒక డిసిప్లినరీగా వ్యవహరించి క్రమశిక్షణతోటి మనం ఒక భక్తి మార్గంలోకి వస్తున్నాం. కాబట్టి యువత కూడా దాన్ని అనుకరించి ఎవరికి ఇబ్బంది చేసే విధంగా నడుచుకోవద్దని ఎస్పెషల్గా యువతకి కోరుతున్నాం. ఇటు చిన్నపిల్లలు కావచ్చు, ఇటు అంటే ముసలి వాళ్ళు, అంటే పండు ముసలి వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్కి సంబంధించింది కావచ్చు, కోవిడ్ సంబంధించింది ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు ఇక్కడ? అవును సార్, అన్ని ఏర్పాట్లు చేశాము. ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి టీమ్స్ను కూడా ఏర్పాటు చేశాము. డిఎంఎన్హెచ్ వారితోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది ఇక్కడ. ప్లస్ వృద్ధులకి, వయోవృద్ధులకి, పిహెచ్సి వాళ్ళకి కూడా స్పెషల్ వాలంటీర్లను ఏర్పాటు చేశాము. వాళ్ళకి స్పెషల్ కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. వారు ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో, తర్వాత నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వాలంటీర్స్ తోటి దర్శనం ఇప్పించేసి వాళ్ళకి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా యువత కూడా వాలంటరీగా ముందుకొచ్చి చేస్తే భగవంతుని యొక్క సేవ చేస్తున్నాం. కాబట్టి మనందరము అందులో మీరు కూడా పాల్పంచుకోవాల్సిందిగా యువతను కోరుతున్నాం. ముందుగా యువతకి ప్లస్
ఏజ్ ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళకి ముందుగా దర్శనం ఇచ్చే ఏర్పాటు చేయడం ద్వారా మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మనం వారిని ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మనం సాయం చేయడం ద్వారా ఇంకా మనకి ఎక్కువ పుణ్యం వస్తుందనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి యువత ఆ విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాం. చివరిగా భక్తులకు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? సూచనలు భక్తులకి సూచనలు అంటే ఏం లేదు, అందరూ కూడా సంయమంతో పాటించి అందరూ కూడా స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని అందరూ కూడా అందరికీ ఫెసిలిటీస్ కల్పించాము, అన్నీ కూడా ఉపయోగించుకొని మీరు కూడా సమయంతో పాటించి అందరికి కూడా సమయం ఇచ్చి భగవంతుని మంచిగా దర్శించుకొని ఈ వేడుకను ఈ కళ్యాణాన్ని దిగ్విజయం చేయాల్సింది మీ అందరి సహకారం ఉంటేనే మనం పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ కూడా సహకరించి స్వామివారి కళ్యాణాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. భక్తులందరూ సమయాన్ని పాటించి పూర్తి స్థాయిలో దర్శనం చేసుకొని అందరూ సహకరించాలని చెప్పి కూడా ఆర్డీఓ చెప్పిన కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్న మహబూబ్ జిల్లా.